హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నవంబర్ 14 వరల్డ్ డయాబెటిక్ డే. మీకు కొన్ని న్యూమరికల్ ఫిగర్స్ చెప్తాను. ఈరోజు భారతదేశపు జనాభా 145 కోట్ల మంది. ఈ 145 కోట్ల మందిలో షుగర్ వ్యాధిని పడిన వాళ్ళు ఎంతమందో తెలుసా? దాదాపు 15 కోట్ల మంది. ఆశ్చర్యంగా ఉంది కదా. అలానే షుగర్ వ్యాధి బారిన పడటానికి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు ఎంతమందో తెలుసా? వాళ్ళు మరొక 15 కోట్ల మంది ఉన్నారు. మీరు గమనించండి, ఈరోజు 145 కోట్ల మందిలో 30 కోట్ల మందికి దగ్గరగా షుగర్ వ్యాధి రావటానికి వచ్చిన వాళ్ళు ఉన్నారంటే ఆశ్చర్యంగా ఉంది కదా. దీని అంతటికీ కారణం ఏంటో తెలుసా? మన ఆహారపు అలవాట్లు, మనం తినే ఆహారం. బిస్కెట్లో షుగర్, చాక్లెట్లో షుగర్, ఎక్కడ చూసినా షుగర్ కంటెంట్. ఎస్పెషల్లీ పిల్లలకి బాగా ఇష్టంగా తింటారని చెప్పి ఈ కంపెనీలన్నీ కూడా అధిక మోతాదులో షుగరు వేసి ఈ కంటెంట్ తయారు చేస్తున్నారు. అవే మనం పిల్లలకి జంక్ ఫుడ్స్ లాగా ఇస్తున్నాము. మనమే పిల్లలకి షుగర్ బారిన పడటానికి కారణమవుతున్నాం అన్న విషయం మనందరం తెలుసుకోవాలి. అసలు మీరు గమనించండి, పిల్లలు తినేటువంటి ఫుడ్ వల్ల ఈరోజు షుగర్ రాకపోవచ్చు, కానీ రావడానికి అవకాశాలు ఎన్నో ఉన్నాయి. అసలు ఫిజికల్ యాక్టివిటీ ఎక్కడ ఉంటుందండి పిల్లలకి? పిల్లలు తినేటువంటి జంక్ ఫుడ్లో ఎన్ని వేల క్యాలరీలు పిల్లలకి వెళ్తాయో తెలుసా? ఆ క్యాలరీలు అన్నీ కూడా ఫిజికల్ యాక్టివిటీ లేక కరెక్ట్గా గ్లూకోజ్గా మారిపోయి బ్లడ్లోకి వెళ్ళి షుగర్ రావడానికి కారణం అవ్వట్లేదా? కాబట్టి గమనించండి తల్లిదండ్రులందరూ కూడా. తలనొప్పి వస్తే మనకు తెలుస్తుంది, జ్వరం వస్తే మనకు తెలుస్తుంది, కడుపుల నొప్పి వస్తే మనకు తెలుస్తుంది, కానీ షుగర్ వచ్చింది అన్న విషయం మనకే తెలియదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు వీలుంటే ఒక్కసారి వెళ్ళండి, షుగర్ టెస్ట్ చేయించుకోండి. 6 months యావరేజ్ షుగర్ టెస్ట్ చేయించుకోండి, మీకే తెలుస్తుంది. కాబట్టి దయచేసి ఒక్కసారి వినండి. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ఇంతమంది షుగర్ బాధితులకి కారణం మన ఆహారపు అలవాట్లు. ఆనందకరమైన ఆరోగ్యకరమైన భారతదేశం ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.